నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. నా మాట విను, ఆ పార్టీతో పొత్తు పెట్టుకుందాం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే టీవీకే అధినేత ఇళయ దళపతి విజయ్ తోటి ఆయన సన్నిహితురాలు, స్నేహితురాలు, పైగా టీవీకే పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న త్రిష అంటున్నట్టుగా నేను తమ్నైల్లో కూడా పెట్టాను. ఎందుకంటే ప్రస్తుతం విజయ్ త్రిషతోటే మంతనాలు జరుపుతున్నారట. ఏ పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్ళాలి, ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేయాలి అని చెప్పేసి విజయ్ తీవ్రంగా మదన పడుతున్నారు. ఎందుకని అంటే ఇప్పుడు టీవీకే పార్టీ నిన్న మనం చూసాం, ఎలక్షన్స్లో రికార్డు స్థాయి మెజారిటీ అయితే సాధించగలిగింది, లార్జెస్ట్ పార్టీగా తమిళనాడులో అవతరించగలిగింది. కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు మాత్రం చేయడానికి అష్ట కష్టాలు పడుతుంది అని చెప్పాలి. ఎందుకని అంటే 234 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 234 శాసనసభ స్థానాలున్న తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 118 దాటాలి. కానీ టీవీకే పార్టీ 108 దగ్గరకు వచ్చి ఆగింది. కాబట్టి మరి ఏదో ఒక పార్టీతోటి పొత్తు పెట్టుకోక తప్పదు. అయితే వాళ్ళు డిఎంకే తోటి అంటే ద్రవిడ మున్నేట్ర కళగం పార్టీతోటి పొత్తు పెట్టుకోలేరు, అన్నా డిఎంకే తోటి పొత్తు పెట్టుకోలేరు. సో కాబట్టి వీళ్ళు వేరే పార్టీలతోటి పొత్తు పెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఏ పార్టీతోటి పొత్తు పెట్టుకోవాలి, ఎవరితో పొత్తులకు వెళ్ళి ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలి అనే ఈ చర్చల్లో టీవీకే పార్టీ అధినేత విజయ్ అలాగే ఆయన సన్నిహితురాలు త్రిష ఇద్దరు కూడా తనమనుకలయ్యారట. త్రిష మాత్రం కాంగ్రెస్ పార్టీ తోటి పొత్తు పెట్టుకుందాము అని చెప్పేసి విజయ్కి సలహా ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. పైగా విజయ్ తండ్రి చంద్రశేఖర్ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలతోటి మంతనాలు జరిపారట. ఇక మనం ఎన్నికల విషయానికి వస్తే డిఎంకే పార్టీ తోటి కలిసే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్ళింది. డిఎంకే పార్టీ స్టాలిన్ ఉన్నారు కదా, అధినేత, డిఎంకే పార్టీ అధినేత స్టాలిన్. సో ఆయన కాంగ్రెస్ పార్టీ తోటి పొత్తు పెట్టుకున్నారు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఇండియా కూటమితోటి కలిసి ఉన్నారు కాబట్టి. వీళ్ళంతా కూడా బీజేపీని వ్యతిరేకిస్తున్నారు. బీజేపీకి అసలు తమిళనాడులో స్థానం దక్కనివ్వకూడదు, బీజేపీని ఎంటర్ కానివ్వకూడదు, ఉత్తరాది వాళ్ళ పెత్తనం ఇక్కడ సాగనివ్వకూడదు, తమిళనాడులో మనల్ని మనమే పరిపాలించుకోవాలి, వేరే వాళ్ళని ఎంటర్ అవ్వనివ్వకూడదు అని చెప్పేసి, అలాగే హిందీ ఇంపోజిషన్ అని చెప్పేసి సంథింగ్ కొన్ని వ్యాఖ్యలు కూడా స్టాలిన్ చేశారు. సో వేరే భాషల్ని బలవంతంగా తమిళనాడు మీద రుద్దుతున్నారు అని చెప్పేసి కూడా ఆయన కామెంట్స్ చేశారు. అలాగే స్టాలిన్ చేసిన మరికొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. సనాతన ధర్మం గురించి కావచ్చు, హిందూ ధర్మం గురించి కావచ్చు, అవి ఆ పార్టీకి తీవ్రమైన డ్యామేజ్ చేసి ఉండొచ్చు. కానీ ఇక్కడ వాళ్ళు బీజేపీని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తారు. కాబట్టి ఇక్కడ టీవీకే పార్టీ అధినేత విజయ్ కూడా బీజేపీ తోటి పొత్తు పెట్టుకొని కారణం అదే. ఎందుకంటే తమిళనాడు ప్రజలంతా కూడా వేరే భాషని తీసుకొచ్చి వాళ్ళ మీద రుద్దుతాము అని అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో అందుకని ఎన్నికల ముందు ఎక్కడా కూడా విజయ్ బీజేపీ పేరు ఎత్తనూ లేదు, బీజేపీ తోటి పొత్తులోకి వెళతాం అని చెప్పనూ లేదు. వాళ్ళు సింగిల్గానే ఎన్నికలకు వెళ్తామన్నారు, సింగిల్గానే ఎన్నికలకు వెళ్ళారు, సాధించారు, 108 సీట్లు సాధించారు. అంచనాలన్నీ తలకిందులు చేస్తూ అందరూ కూడా డిఎంకే పార్టీ అధికారంలోకి వస్తుంది, మళ్ళీ స్టాలిన్ సీఎం కాబోతున్నారని చెప్పేసి అనేక సర్వే సంస్థలు కూడా చెప్పుకొచ్చాయి. కానీ ఆ సర్వే సంస్థల అంచనాలన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ కేవలం కొన్ని సర్వేలు మాత్రమే, అంటే యాక్సిస్ మై ఇండియా కావచ్చు, సౌత్ మ్యాటర్స్ కావచ్చు, లేకపోతే చాణక్య స్ట్రాటజీస్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు కేవలం కొన్ని సర్వేలు మాత్రమే టీవీకే పార్టీ అధికారంలోకి వస్తుంది, అధికారాన్ని ఫామ్ చేస్తుంది అని చెప్పాయి. కానీ మిగతా సర్వేలు అన్నీ కూడా డిఎంకేనే అధికారంలోకి వస్తుందని చెప్పినప్పటికీ కూడా అవన్నీ కూడా తారుమారయ్యి వీళ్ళు చెప్పినట్టు చాలా కొద్ది మంది ఎక్స్పెక్ట్ చేసినట్టే టీవీకే అధికారాన్ని ఫామ్ చేసే స్థాయికి వెళ్ళింది. కానీ ఆ అనూహ్య పరిస్థితిలో కేవలం 108 సీట్ల దగ్గర ఆగిపోయింది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు బీజేపీ తోటి ఆల్రెడీ పొత్తులో ఉన్న ఏఐడిఎంకే తోటి పొత్తు పెట్టుకోలేరు, అలాగే డిఎంకే తోటి కూడా వాళ్ళు పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా లేరు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళతోటి పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ కేవలం 5 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. రాహుల్ గాంధీ అయితే పొత్తు పెట్టుకోవడానికి సుముఖంగానే ఉన్నట్టు, అలాగే టీవీకే పార్టీ అధినేతకి అభినందనలు కూడా తెలిపారు, సీఎంగా అవ్వబోతున్నారు అని చెప్పేసి వాళ్ళ విక్టరీకి అభినందనలు తెలిపారు. 108 సీట్లు గెలుచుకొని అతి పెద్ద పార్టీగా అవతరించినందుకు, తమిళనాడులో లార్జెస్ట్ పార్టీగా అవతరించినందుకు గాను ఆయన అభినందనలు కూడా తెలిపారు. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ కూడా పుంజుకుంటుంది కూడా అని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. అయితే ప్రస్తుతానికి మాత్రం టీవీకే తోటి పొత్తు పెట్టుకోవడానికి రాహుల్ సిద్ధంగానే ఉన్నట్టుగా ట్వీట్లో తెలియజేసినట్టు మనకి సమాచారం అందుతోంది. సో ఇక వాళ్ళ దగ్గర ఎన్ని సీట్లు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ దగ్గర అంటే 5 సీట్లు ఉన్నాయి. సో ఈ 108 ఆ 5 కలిపితే 113 అవుతాయి. కాబట్టి ఇంకా ఎక్కువ కావాలి, 118 కావాలి, అంటే ఇంకా 5 సీట్లు కావాలి. ఆ 5 సీట్లు ఎవరి దగ్గర ఉన్నాయంటే ఒక 2 ఏమో సిపిఐ దగ్గర, ఒక 2 సిపిఎం దగ్గర ఉన్నాయి. ఈ 2 ఆ 2 కలిపితే మొత్తం 4 అవుతాయి, అంటే 118 అవుతాయి.
సో ఇంకా ఇంకొక 2 సీట్లు ఉంటే నష్టమే ఉంది. సో కాబట్టి ఆ 2 సీట్లు కూడా బీజేపీ దగ్గర నుంచి తీసుకోవాలని వీళ్ళు భావించటం లేదు. సో కాబట్టి చిన్న పార్టీలు కొన్ని ఉన్నాయి, డిఎండికే లాంటి పార్టీలు, అలాగే ఇంకొక పార్టీ ఉంది. సో ఆ పార్టీలను కూడా కలుపుకొని ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలి అని చెప్పేసి విజయ్ భావిస్తున్నారు. సో కాబట్టి ఇప్పుడు విజయ్ సీఎం అవడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకోబోతున్నారు. త్రిష అండ్ విజయ్ కొంతమంది టీవీకే పార్టీ నేతలతోటి మంతనాలు జరపబోతున్నారు. అయితే ఇక్కడ మంత్రి పదవుల విషయాన్ని కూడా మనం ఒకసారి మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే 234 స్థానాలు ఉన్నాయంటే దగ్గరగా 35-34 మంత్రి పదవులు ఇవ్వచ్చు. సో వాటిల్లో 1-2 పదవులు ఇతర పార్టీలకు ఇచ్చిన 34-33 పదవులు టీవీకే పార్టీ అట్టుపెట్టుకుంటుంది. సో అయితే ఇక్కడ డిప్యూటీ సీఎం ఎవరవుతారు అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. చాలా మంది ఏమంటున్నారంటే ఎమ్మెల్సీ ఇచ్చి త్రిషాని డిప్యూటీ సీఎంని చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే త్రిష ఎన్నికల సమయంలో కూడా చాలా ప్రచారం చేసింది టీవీకే పార్టీ కోసం. సోషల్ మీడియా వేదికగా ఆవిడ గట్టిగానే ప్రచారం చేసిందని చెప్తున్నారు. ఒకప్పుడు ఎంజి రామచంద్రన్కి జయలలిత ఎలాగైతే చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చిందో అలాగే మరో పురిచి తలైవిలాగా తలైవర్లాగా ఎంజీఆర్ లాగా విజయ్ ఉంటే పురిచి తలైవిలాగా జయలలిత ఉన్నారు కదా. సో అలాగా మరో కుట్టి పురిచి తలైవిలాగా త్రిష మారబోతున్నారు విజయ్ కోసం అని చెప్పేసి తమిళ్ ప్రజలంతా కూడా మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ త్రిషకి కూడా పార్టీలో సముచిత స్థానం ఉంటుందా, లేదంటే ఒక పదవి ఇచ్చి డైరెక్ట్గా ఆవిడ ప్రభుత్వంలోకి తీసుకుంటారా, మంత్రి పదవి కానీ లేకపోతే ఏవైనా ఎమ్మెల్సీ కానీ ఇలా ఇచ్చి ప్రభుత్వంలోకి తీసుకుంటారా ఏంటి అనేది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. విజయ్ ఏ నిర్ణయం తీసుకుంటారు, మరి త్రిష ప్రభుత్వంలోకి వెళ్ళడానికి ఇష్టపడతారా లేదా బ్యాక్ ఎండ్లో ఉండి విజయ్కి చేదోడు వాదోడుగా ఉండటానికి ఇష్టపడతారా, ఏం జరగబోతుంది ఏంటి అనేది తెలియాలంటే వేచి చూడాలి. అలాగే టీవీకే పార్టీ నుంచి ప్రమాణ స్వీకారం డేట్ ఎప్పుడు వెలువడుతుందా అని చెప్పేసి తమిళ ప్రజలంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో మొత్తం మీద తమిళ ప్రజలంతా కూడా మరోసారి వాళ్ళంతా సినీ తారల వైపే ఉంటారు అని చెప్పేసి నిరూపించుకున్నారు. మధ్యలో రజనీకాంత్, కమల్ హాసన్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోయినప్పటికీ కూడా విజయ్ మాత్రం గట్టి పట్టుదలతోటి నిలబడ్డారు. ఎన్నికలకి ఒక 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాల ముందు దగ్గరగా ఒక 2.5 సంవత్సరాల ముందు పార్టీని స్థాపించారు, ప్రజల్లోకి వెళ్ళారు, తీవ్రంగా తిరిగారు. అలాగే ఎన్నికల స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళ సలహాలు సూచనలు కూడా తీసుకుని సక్సెస్ఫుల్గా 108 సీట్లని సాధించడంలో విజయం పొందారు. సో మొత్తం మీద మరి ఎప్పుడు ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నారు, ఎప్పుడు ప్రమాణ స్వీకారం ఉంటుంది ఏంటి తెలియాలంటే కొన్ని గంటలు వేచి చూడక తప్పదు. వేచి చూద్దాం ఏం జరుగుతుందో, తమిళ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.